అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో హార్ముజ్ సంధి ద్వారా షిప్స్ రవాణాకు అంతరాయం కలిగి ఎల్పీజీ వంట గ్యాస్ కొరత ఏర్పడడంతో పాటు వంట గ్యాస్ సరఫరా ఇబ్బందికరంగా మారింది. దీంతో చిరు వ్యాపారులకు, హోటల్స్కు, రెస్టారెంట్లకు కావాల్సిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరాగా పూర్తిగా నిలిపివేయడంతో చాలా వరకు హోటల్, రెస్టారెంట్లు, చిరు వ్యాపారాలు గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కొందరు వ్యాపారులు గడిచిన 10 రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది వ్యాపారాలు మూసివేసిన పరిస్థితి ఏర్పడింది. మాది శ్రీనివాస ఏజెన్సీస్ హెచ్పీ గ్యాస్ కొత్తపేట అండి. మా డీలర్షిప్లో కన్ఫర్మ్డ్గా బుకింగ్ చేసిన ప్రతి కస్టమర్కి కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం 100% ఓటీపీతో డెలివరీ చేయబడుతుంది. ప్రతిరోజు మనకి 1000 నుంచి 1500 వరకు బుకింగ్ అయిపోతుంది. ఇది ప్యానిక్ బుకింగ్, అంటే అవసరానికి ఉన్నా లేకపోయినా బుకింగ్ చేసేస్తున్నారు గ్యాస్ దొరకదేమో అనే అపోహతో. కానీ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్యాస్ మనకి ప్రతి ఒక్కరికి గ్యాస్ దొరుకుతుంది. గ్యాస్ కొరత లేదు. ప్రస్తుతానికి జియో పొలిటికల్ అంటే వార్ వల్ల వచ్చిన దీనివల్ల మనకి కొంత కొరత ఉంది. దానివల్ల సప్లై లేట్ అవుతుంది తప్ప అందరికీ గ్యాస్ డెలివరీ జరుగుతుంది. అంటే సపోజ్ ఈరోజు మన డీలర్షిప్లో 14th and 15th డేట్స్ డెలివరీ జరుగుతుంది. ఎందువల్ల అంటే ఈ 1500 కస్టమర్స్ బుకింగ్ పర్ డే ఉండడం వల్ల మనకు వచ్చే 504 ట్రక్కుకి ఇంతకుముందు ఒక వారం రోజుల కిందటి వరకు 500 వచ్చేది. దానివల్ల నేను 2 రోజుల్లో డెలివరీ చేయగలిగేదాన్ని. ఇప్పుడు మనకు 342 ట్రక్ మాత్రమే వస్తుంది. దానివల్ల నేను 4 రోజులు అంటే ఒక డేట్ని 4 రోజులకి నేను డెలివరీ చేయవలసి వస్తుంది. ఈ 4 రోజులు అవటం వల్ల, స్క్రాల్ అవటం వల్ల కస్టమర్లు కొంచెం ఎక్కువ ప్యానిక్ అవుతున్నారు. మీరు ప్యానిక్ అవ్వకండి. మీకు ఖచ్చితంగా సిలిండర్ బుక్ చేసి మీ దగ్గర కన్ఫర్మ్గా ఓటీపీ ఉంటే కంపల్సరీగా మీ సిలిండర్ మీకు డెలివరీ చేయబడుతుంది. ఇది మన డొమెస్టిక్ సిలిండర్ వరకు. ఇక మీద కమర్షియల్ సిలిండర్స్ వరకు వస్తే మార్చి 11th నుంచి మన దగ్గర స్టాక్ లేదండి. తద్వారా కొత్తపేట మండలంలో ఉన్న చిరు వ్యాపారస్తులు, హోటల్స్, టెంపుల్స్, స్టీల్ ప్లాంట్ వారు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ఇబ్బందుల కోసం మనం డిఎస్ఓ వారికి, కలెక్టర్ గారికి, హెచ్పిసిఎల్ వారికి కూడా తెలియజేయటం అయింది. మన కేంద్ర ప్రభుత్వం ఆదేశాల వరకు ప్రతి ఆఫీసర్, ఎంఎస్ఓ గారు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మన స్టాక్ స్టేటస్ ఏంటి, ఎటువంటి ఏ కస్టమర్లకి ఏ డేట్ కస్టమర్స్కి డెలివరీ జరుగుతుంది అన్న పూర్తి సమాచారం వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది. ఇది కమర్షియల్. మా తరఫు నుంచి శ్రీనివాస హెచ్పీ గ్యాస్ వినియోగదారులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్యానిక్ అయిపోయి మీకు సిలిండర్ దొరకదేమో అని చెప్పి మీరు తొందరపడి తప్పుడు భాషతో ఆఫీస్కి వచ్చి గొడవలు ఆడకండి. అందరికీ బుకింగ్ చేసిన ప్రతి కస్టమర్కి కూడా సిలిండర్ డెలివరీ చేయబడుతుంది. కంపల్సరీగా ఓటీపీ మీరు ప్రొవైడ్ చేస్తే కంపల్సరీగా మీ దగ్గరికి సిలిండర్ డెలివరీ చేయబడుతుంది.